శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. స్వామి 15వ శ్లోకంలో స్వామి, ఓ రామ, నీవును అత్యంత చిత్త నైర్మల్యము చేతను స్వవిచారము చేతను జ్ఞాతవ్యమగు ప్రత్యేగాత్మను లెస్సగా తెలిసికొంటివి అని అన్నారు స్వామి. ఇక్కడ ప్రత్యేగాత్మ అంటే ప్రత్యక్షమైన ఆత్మ, స్పష్టంగా అనుభవంలో ఉన్నది ప్రత్యేగాత్మ స్వామి. జీవిత రూపంలోనూ ఆ, అనుభవానికి వస్తున్నది అదే అనే విషయం. ప్రత్యేగాత్మ ఎదురుగా స్వామి. ఉన్నది, స్వామి. నీకేంటి కంటికి ఎదురుగా కనపడేది నీకు అన్యం కాదని స్పష్టంగా తెలుసుకొని ఉన్నావు. ఉమ్, ఆ కన్ను కంటికి కనపడే దృశ్యము, దర్శన విధానము సర్వం నీవే అయి ఉన్నావు ఉమ్, అని నీవు తెలుసుకున్నావు. ఇదే జ్ఞాతవ్యం అంటే. ఉమ్, కాబట్టి నీ చిత్తం నిర్మలత్వాన్ని పొందింది. సహజంగానే పుట్టుకతోటే శుభలక్షణాలతో వచ్చావు. పైగా సద్విచారణ స్వయం ప్రయత్నంతో చేశావు. ఇక అది అక్కడ చెప్పింది. స్వామి. లేని విరక్తి అన్నదానికి ఇక్కడ అర్థము, త్వయాపి రాఘవ జ్ఞాతం జ్ఞాతవ్యం అఖిలాంతరం నృతే సర్వకార్యేభ్యో వాసనాతనుతాం గత. నీ వాసనలన్నీ కూడాను క్షీణించినాయి. సమస్తమైన బాధ్యతల యందు కూడా నీ వాసనలు క్షీణించినాయి. తెలియబడవలసిందంతా తెలిసిపోయింది. సమస్తమైన దాని యొక్క సారం ఏమిటో అర్థమైంది నీకు అన్నది చెప్తూ ఉన్నారు ఇక్కడ. దీన్ని ప్రత్యేగాత్మ అనే మాటతోటి వాడారు అన్నమాట స్వామి. అంటే అక్కడక్కడ ఆ పేర్లు కూడా వినిపిస్తుంటాయి, ప్రత్యేగాత్మ అని పేరు పెట్టుకున్న వాళ్ళు. అవును స్వామి. అదే సంగతి. ఓకే స్వామి.